హలో ఆవా ఫ్యామిలీ సెకండ్ ఐడియా వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్, బట్ కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. జనరల్ గా మార్కెట్ లో ఉన్న అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక క్లయింట్ ని కలుస్తారు, ఒక ఈవెంట్ కి ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకుంటారు, వాళ్ళు ఈవెంట్ కంప్లీట్ చేస్తారు. ఇది యాక్చువల్ గా జరిగే బిజినెస్. మనం కొంచెం డిఫరెంట్ గా మ్యారేజ్ హాల్స్ తో టైప్ అయితే అక్కడ రిజిస్టర్ అయిన నెంబర్స్ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. వాటితో మనం వెళ్ళి క్లయింట్స్ ని కలిసి మన ఐడియా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా అంటే మనం కస్టమర్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోం, కానీ ఈవెంట్ ఫ్రీగా చేసి పెట్టాం, బట్ వీ మేక్ మనీ. ఎలా అంటే మనకి ఈవెంట్ వచ్చిన తర్వాత మనమే క్యాటరింగ్ సర్వీసెస్ ని అరేంజ్ చేస్తాం అండ్ ఫోటోగ్రఫీ అరేంజ్ చేస్తాం. చెప్పాలంటే ఈవెంట్ అంతా మనమే హ్యాండిల్ చేస్తాం, బట్ కస్టమర్ దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా. మరి ఈ బిజినెస్ లో మనీ ఎలా చూస్తాం అంటారా? కమిషన్ బేసిస్. మనం ఒక క్యాటరింగ్ కంపెనీకి బిజినెస్ ఇచ్చినందుకు మనం కొంచెం కమిషన్ తీసుకుంటాం. సేమ్ లైక్ స్విగ్గీ, జొమాటో. ఫుడ్ రెస్టారెంట్ నుంచి వెళ్తున్న మనీ మాత్రం స్విగ్గీ అకౌంట్ లోనే పడుతుంది. ఇదే బిజినెస్ మోడల్ ని మనం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేస్తాం. వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుందా? మార్కెట్ లో చాలా క్యాటరింగ్ కంపెనీస్ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఎదురు చూస్తుంటారు ఆర్డర్స్ కోసం. మీరు ఆర్డర్ ఇస్తా అంటే వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్ మీకు ఇవ్వడానికి కూడా రెడీ. ఎలా ఉంది ఐడియా? నచ్చితే కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.